జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందు స్థానిక సంస్థలకు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి ఇంతవరకు ఎన్నికలు లేవు. మొట్టమొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి? ఇది అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ఇది దాదాపుగా ఒక్కసారిగా జరగట్లేదు. 19న ఉద్దంపూర్, మొట్టమొదటి దఫాలో ఉద్దంపూర్ జరుగుతుంది. అక్కడ డాక్టర్ జితేంద్ర సింగ్ పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎవరికి. 26న జమ్మూలో జరుగుతున్నాయి. జుగల్ కిషోర్ శర్మ అని బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. తర్వాత అనంతనాగ్ రాజౌరి కాన్స్టిట్యున్సీ, ఇది ఒక ప్రత్యేక నియోజకవర్గం, కొత్తగా క్రియేట్ చేసిన నియోజకవర్గం. దీనికి మే 7న జరుగుతున్నాయి. శ్రీనగర్లో మే 14 జరుగుతున్నాయి. ఆ తర్వాత లాస్ట్ ఫేజ్ బారాముల్లా 21న జరుగుతున్నాయి. ఇది షెడ్యూల్. అంటే అన్నీ కూడా 5 దఫాలుగా జరుగుతున్నాయి, 5 నియోజకవర్గాలు. దీంట్లో భాగంగా ఇప్పుడు అమిత్ షా 9వ తేదీ జమ్మూలో పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయబోతున్నాడు. దీంట్లో భాగంగా యోగి ఆదిత్యనాథ్ 10వ తేదీన కతువాలో అడ్రస్ చేయబోతున్నాడు మీటింగ్. సరే, ఇంకా అసలు మోడీ పరిస్థితి ఏంటో చూస్తే, మోడీ 12వ తేదీన ఉద్దంపూర్, డాక్టర్ జితేంద్ర సింగ్ పోటీ చేయబోతున్న ఉద్దంపూర్లో అడ్రస్ చేయబోతున్నాడు పబ్లిక్ మీటింగ్. ముగ్గురు హేమాహేమీలు, వీళ్లే కాదు చాలా మంది స్టార్ స్పీకర్స్ని దించుతున్నారు. స్మృతి ఇరానీ వస్తుంది జమ్మూ కాశ్మీర్కి, హేమమాలిని కూడా ప్రచారం చేస్తుందట. కంగనా రనౌత్ కూడా ఆవిడ పక్కన ఆవిడ హిమాచల్ ప్రదేశ్ ఆవిడ, కాబట్టి ఆవిడ ప్రచారం చేస్తుందట. సో మొత్తం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఈసారి మంచి ఆకర్షణీయంగా ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరుగుతుందట. పోయినసారి 2019లో కాశ్మీర్లో ఇలా అసలు ఓట్లే లేవు. 7% ఓట్లతో ఫరూక్ అబ్దుల్లా గెలిచాడు. ఈసారి అట్లా జరగదు. ఈసారి ఓట్ల శాతం గణనీయంగా ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అంటే ఆలోచనలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. సరే, ముందుగా జరిగే ఉద్దంపూర్ ఎలా ఉంటుందో చూద్దామంటే, అసలు దాని గురించి కళ్ళు మూసుకొని డాక్టర్ జితేందర్ సింగ్ గెలుస్తాడండి. నిన్న ఆయన ఒక మీటింగు అడ్రస్ చేసేది విన్నాను. ఎక్కడ? కిష్ట్వార్, చాలా వెనకబడిన ప్రాంతం, పర్వత ప్రాంతం మొత్తం కూడా. అక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 2025కి 6,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ పూర్తి కాబోతున్నాయండి. ఆల్రెడీ మొదలైనవి 6,000 మెగావాట్లు. ఒక్క జమ్మూ కాశ్మీర్కే కాదు, మిగతా దేశానికి కూడా పవర్ సప్లై చేసేటువంటి ప్రాజెక్టులు ఈ కిష్ట్వార్లో కంప్లీట్ కాబోతున్నాయి. రోడ్ నెట్వర్క్ అద్భుతంగా డెవలప్ అయింది. అసలు ఎప్పుడు నుంచో కోరుకుంటున్న డిగ్రీ కాలేజీ వచ్చేసింది అక్కడ. ఆయన ఏకరువు పెట్టిన అభివృద్ధి పనులు 5 సంవత్సరాల్లో ఉద్దంపూర్ కానీ, దొడ్డా కానీ, ఈ కిష్ట్వార్ కానీ అద్భుతంగా దాన్ని చేశాడు. కాబట్టి ఆయనకి నేను పెద్ద పోటీ ఉంటుందని నేను ఊహించలా. కాకపోతే తప్పదు, పోటీ ఎన్నికైన తర్వాత ప్రతి సీరియస్గానే తీసుకోవాలంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, డీలిమిటేషన్ ఒక్క జమ్మూ కాశ్మీర్కే జరిగింది. అఫ్ కోర్స్ అస్సాంకి కూడా. ఈ జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్లో జరిగింది ఏంటంటే చాలా మార్పు వచ్చింది. ఒకనాడు జమ్మూ నియోజకవర్గం అంటే జమ్మూ, ఈ ఉద్దంపూర్లోనే మొత్తం జమ్మూ ప్రాంతం అంతా కలిసి ఉండేది. ఇప్పుడు మారింది అది. ఉదాహరణకి జమ్మూ పార్లమెంట్లో రాజౌరి, పూంచ్, ఆ 2 పేర్లు మీకు తెలుసుగా, సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాలు, అవి దీంట్లో ఉండేవి జమ్మూలో ఒకనాడు. సో కాబట్టి గట్టి పోటీ వచ్చిండేది బీజేపీకి. ఇప్పుడు ఆ రాజౌరి, పంచ్లో ఎక్కువ భాగం, రాజౌరిలో ఒక చిన్న బ్లాక్ తప్పితే మిగతా మొత్తం పుంచి మొత్తం కూడా ఇవాళ అనంతనాగ్ రాజౌరి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోయినాయి. అంటే జమ్మూలో నుంచి విడగొట్టబడ్డాయి. సో జమ్మూలో ఈసారి గెలవటం అనేది నల్లేరు మీద నడక లాంటిదే. జుగల్ కిషోర్ శర్మ పోటీ చేస్తున్నాడు. సో కాబట్టి ఉద్దంపూరు, జమ్మూ 2 బీజేపీ ఖాతాలోకి వెళ్ళటం మాత్రం ఖాయం. దాంట్లో ఏమాత్రం ఎవరికి 1% కూడా డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సరే, రాజకీయాలు ఎట్లున్నాయో చూద్దాం ఇప్పుడు. ఇది ఎందుకంటే మొదటి 2 దఫాల ఎన్నికలు. నేను అనంతనాగ్ రాజౌరిని గురించి ప్రత్యేకంగా మీకు ఇంకొక ఎపిసోడ్లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దానికి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేయట్లేదు. అది చాలా ఆకర్షణీయమైన ఎన్నికగా మిగలబోతా ఉంది.
సరే, రాష్ట్ర రాజకీయాలు ఈ లోపల ఎలా ఉన్నాయని చూసేటట్టయితే, జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏదైతే గుప్కార్ ఎలియన్స్ అని ఒకటి ఫామ్ అయింది, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సిపిఎం, పీపుల్స్ కాన్ఫరెన్స్, ఇంకా ఏదేదో పార్టీలు కలిపి ఒక గుప్కార్ ఎలియన్స్ అని పెట్టుకున్నారు. ఈ గుప్కార్ ఎలియన్స్ ఆఫ్ కోర్స్ ఇప్పటికే పీపుల్స్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయింది. సజ్జద్లోనే ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడో, దాదాపు 2 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి. సో అఫ్ కోర్స్ కొన్ని కొత్త పార్టీలు వచ్చినాయి. తర్వాత అప్నీ పార్టీ, డిపిఏపి, ఇవన్నీ కూడా కొత్త పార్టీలు కూడా రావటం జరిగింది. మొత్తం మీద ఏంటంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, మిగిలిపోయినటువంటి ప్రధాన 3 పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సిపిఎం, 3 కదా మిగిలిన. పీపుల్స్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయిందని చెప్పా కదా. ఇందుట్లో ఉన్నటువంటి సిపిఎం ఈసారి పోటీ చేయదట. అసలు వాళ్ళకు ఒకే చోట ఉంది, కుల్గాం జిల్లాలోనే వాళ్ళకు ఉంది, ఇంకెక్కడా లేదు. సరే, వాళ్ళు పోటీ చేయమన్నారు అంటే వాళ్ళు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తారు. ఎవరికి చేస్తారో తెలియదు మరి. ఎందుకంటే నేషనల్ ఇక్కడ విశేషం ఏంటంటే, ఈసారి ఇండి కూటమి అని ఐక్యత అని చెప్పుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్సు కాశ్మీర్లోని 3 సీట్లు పోటీ చేస్తుంది. జమ్మూలో పోటీ చేయదట, కాంగ్రెస్కు వదిలిపెడుతుందట. కాంగ్రెస్ ఏమో బదులుగా కాశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ఇస్తుందట. మరి పీడీపీ ఏం చేస్తుంది? మెహబూబా ముఫ్తీ ఆవిడ అసలు నేను మొత్తానికి పోటీ చేస్తాను, నన్ను మోసం చేశారు వీళ్ళందరూ కలిసి అని చెప్పి ఆవిడ ఇప్పుడు కొత్తగా ఆవిడ డిక్లేర్ చేసుకుంటుంది. సో ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. ఇండి కూటమి బద్దలైపోయింది. ఇండి కూటమి జమ్మూ కాశ్మీర్లో. ఇది కాక అప్నీ పార్టీ, అల్తాఫ్ బుఖారీ, ఆయన పోటీ చేస్తున్నాడు. కాశ్మీర్ వ్యాలీలో పోటీ చేస్తున్నాడు. ఆయన జమ్మూలో నేను పోటీ చేయనని చెప్పాడు. నాకున్నది బలం కాశ్మీర్ వ్యాలీలో ఉంది కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నాను. క్యాండిడేట్స్ని కూడా మొట్టమొదటి శ్రీనగర్ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిందే అల్తాఫ్ బుఖారీ. అట్లానే అనంతనాగ్ రాజౌరికి కూడా క్యాండిడేట్ని డిక్లేర్ చేశాడు. బారాముల్లాకి ఇంకా చేస్తాడా లేదా చూడాలి అది. తర్వాత గులాం నబీ ఆజాద్ పార్టీ, డిపిఏపి, ఇది ఇప్పటికే అనంతనాగ్ రాజౌరి క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది. ఎవరో తెలుసా? దానికి గులాం నబీ ఆజాదే పోటీ చేయబోతున్నాడు. ఉద్ధంపూర్ కూడా వేరే క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది, జితేంద్ర సింగ్ మీద పోటీ చేయడానికి. సో కాబట్టి మొదట్లో అప్నీ పార్టీ ఇది కలిసి పోటీ చేస్తారంటున్నారు, చివరికి ఎలియన్స్ కూడా కుదరలేదు. సో ఎంతమంది పాత్రదారులు ఉన్నారో అర్థం కావట్లేదు. చాలా కలగా పులగం అయిపోయింది. మంచిదే, పోటీ ఉండటం, ఓటర్లో ఆసక్తి పెరిగి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రపంచం మొత్తానికి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆలోచనలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది ప్రపంచానికి. నేను చెప్పేది గెలుపోవటముల కన్నా ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఇది బీజేపీ మరి పరిస్థితి ఏంటని చూస్తే, బీజేపీ ఇప్పటివరకు జమ్మూ, ఉద్ధంపూర్కే అభ్యర్థులు ప్రకటించింది, ప్రచారంలో ఉన్నారు. మిగతా ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. వ్యాలీలో ముఖ్యంగా అనంతనాగ్ రాజౌరి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారని అంటున్నారు. ఎందుకంటే పహాడీలకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గుంపగుత్తగా ఈసారి బీజేపీకి ఓటేస్తారనేది. కానీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. విశేషం ఏంటంటే ఎన్నికల శ్రీనగర్కి ఎప్పుడు పోటీ చేసేటువంటి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఈసారి ఆయన పోటీ చేయట్లేదని ఆయన కొడుకు డిక్లేర్ చేశాడు. ఒమర్ అబ్దుల్లా డిక్లేర్ చేయడం జరిగింది. సో అంటే అర్థమే లేదు, ఒమర్ అబ్దుల్లా పోటీ చేయబోతున్నాడు శ్రీనగర్లో. ఇదండి పరిస్థితి. సో కాబట్టి ఆసక్తిగా మారింది జమ్మూ కాశ్మీర్ ఎన్నిక. నేను ఎన్నికలో ఎవరు గెలవటం అనేది ఒకటి, దాంట్లో డౌట్ లేదు. జమ్మూలో 2 బీజేపీ గెలుస్తుంది. అందరూ ఎలా అనంతనాగ్ రాజౌరిలో ఎవరు గెలుస్తారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం, నేను కూడా దాని గురించి మీకు ముందు వీడియోలు చేస్తాను. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఓటర్స్ పర్సంటేజ్ ఎంతగా పెరగబోతుంది జమ్మూ కాశ్మీర్లో అనేది భారతదేశ ప్రయోజనాల రీత్యా చాలా చాలా అత్యవసరం. ఇప్పటికొస్తున్న సంకేతాలను బట్టి మాత్రం ఖచ్చితంగా ఓటర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు ఓటేయటానికి ఈసారి అనేది తెలుస్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.